చెప్పండి. జై భారత్ మాత, జై భారత మాత. ఈరోజు 77వ గణతంత్ర దిన సందర్భంగా కోటగల్లి భవన కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు కార్మికులంటే మరి ప్రపంచాన్ని చేసే కార్మికులు, ప్రపంచాన్ని తయారు చేసే కార్మికులు. ఈరోజు 14 రంగాల కార్మికులు అంటే మరి ప్రపంచాన్ని తయారు చేసే గుర్తుల్లో కదలేసే కార్మికులు ఉంటారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇంతవరకు కూడా మరి ఇంకా కూడా రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము మరి కార్మికులకు చిన్న చూపు చూస్తుంది. ఇకనైనా ఈ సందర్భంగా 77 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ కార్మికుల తలరాతలు మారలేదు. మరి గరీబు హఠావ్ అంటారు, ఎవరు చెప్పినా గరీబ్ హఠావ్ లేదు, ఇవాళకి ఏం లేదు. మరి ఉన్నోళ్ళకే అవుతున్నది. కానీ లేని వాళ్ళకు కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్తున్నారు. మరి అన్నీ కూడా పూర్తి స్థాయిలో దీన్ని సర్వే చేసి మరి ఈ కార్మికులకు ఏమైతే అవసరం ఉన్నో అవన్నీ కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకటే, ప్రతి కార్మికులకు ఈ కాలువలు ఏర్పాటు చేసి మరి పింఛన్లు ఏర్పాటు చేసి ఈఎస్ఐ హాస్పిటల్ సౌకర్యం చేసి ఇవన్నీ సాధించుకోవడానికి మేము అందరం ఈ ఎన్నో రోజుల నుంచి కూడా మరి ప్రయత్నిస్తున్నాము. ఎన్నోసార్లు దరఖాస్తు ఇస్తుంది. కాబట్టి ఈ రోజున మీరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తొందరగానే ఆలోచించి అన్ని రకాల సంక్షేమ పథకాలు అందియాలా. ఈ భవన నిర్మాణ కార్మికులు అంటే మరి పెద్ద ఎత్తున ప్రపంచాన్ని తయారు చేసే కార్మికులే. మరి ఈరోజు మా కిందకి 77వ సంవత్సరం సందర్భంగా ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆలోచించి కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి ఏదైతే ఇయ్యారో మేము తర్వాత వచ్చే దినాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు తయారు చేసి ఉద్యమాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాము. ఈ యొక్క కార్మికులని చెమట చుక్కలు పునాలు వేసిపోయి వాళ్ళకి ఏదో చెప్తున్నా కానీ ఇష్టం లేదు. కాబట్టి దయచేసి అన్నీ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర మరి మండలిని, కేంద్ర మండలిని కోరుకుంటున్నాను. జై భారత్ మాత, జై భారత్. అందరూ